మొగుడు పెళ్ళాం మర్యాద రామన్న కథలలో 5వ కథ మీకోసం. అందరికీ నమస్కారం. మన చిన్ననాటి చందమామ కథలు, పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, మంచి నీతిని నేర్పే మోరల్ స్టోరీస్, ఇంకా మనసుకు నచ్చే ఎమోషనల్ స్టోరీస్, ఇలా అన్ని రకాల కథలను ఈ కథ మీకోసం మీ ముందుకు తెస్తోంది. ఈ కథలను మీరు తప్పకుండా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథలను లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలెడదామా? రామన్న కొలువుకి ఆ రోజు ప్రక్కనే ఉన్న ఓ భార్యాభర్తల తగవు వచ్చింది. భార్య అమాయకురాలు. పాపం భర్త కూడా చెడ్డవాడేం కాదు. తన మాట నెగ్గలేదన్న కారణంగా భార్యతో కాపురం చెయ్యనని పట్టుబడుతున్నాడు. రామయ్య తన కూతురికి నిరుడే పెళ్లి చేశాడు. వియ్యాలవారు కట్న కానుకలు అడక్కుండా పెళ్లి ఖర్చులు కూడా సగం పెట్టుకుని మరీ రామయ్య కూతుర్ని తమ ఇంటి కోడలిగా చేసుకున్నారు. ఆమె భర్త, అత్తమామలు ఆమెని ప్రేమగానే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె గర్భవతి అయ్యి ప్రసవించింది. పుట్టింది ఆడపిల్ల. ప్రసవానికి భార్యని పుట్టింటికి పంపించేటప్పుడు నాకు మగపిల్లాడు కావాలని మరీ చెప్పి పంపించాడు ఆ భర్త. ఆమె ఆడపిల్లను కన్నది కనుక నా మాట వినని భార్య నాకు వద్దు అంటూ ఇప్పుడు మొండి పట్టుపడుతున్నాడు. తల్లి, తండ్రి, అయినవాళ్లు, చుట్టుప్రక్కలవాళ్లు అందరూ అతనికి నచ్చచెప్పాలని ప్రయత్నం చేశారు. ఎవ్వరి మాటా వినకుండా తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్లుగా ఆ మాట మీదే కూర్చున్నాడతను. ఇక లాభం లేదనుకుని అందరూ కలిసి అతన్ని రామన్న దగ్గరకు లాక్కొచ్చి సంగతి మొత్తం పూసగుచ్చినట్లు చెప్పారు. రామన్నకి ఆ తగవు విన్నాక ఆ భర్తకి ఎలా నచ్చచెప్పాలో అర్థం కాలేదు. కొంతసేపు ఆలోచించి, నీ భార్య ఆడపిల్లను కన్నది కనుక నువ్వు ఆమెతో కాపురం చెయ్యనంటావు, అంతేనా అంటూ భర్తని అడిగాడు. అవును, అంతే. పెళ్లి అయిన మొదటినాడే చెప్పాను. ప్రసవానికి పుట్టింటికి పంపుతూ చెప్పాను. అయినా నా మాట లెక్క చేయకుండా నేను మగపిల్లాడిని కనమంటే ఆమె ఆడపిల్లను కన్నది. అందుకనే ఆమెతో నేను కాపురం చెయ్యను. మొండిగా రామన్న ప్రశ్నకు జవాబు చెప్పాడు. అయితే నీ భార్యను పుట్టింట్లో వదిలేస్తానంటావు. అవును, ఆమె అక్కడి నుంచేగా మా ఇంటికొచ్చింది. అప్పటిదాకా పరిష్కారం ఆలోచిస్తూనే అతన్ని ప్రశ్నిస్తున్న రామన్నకి ఆ సమాధానంతో పరిష్కారం దొరికి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. నిజమే, భర్త మాట వినని భార్యతో ఎవ్వరూ కాపురం చేయలేరు. నువ్వు నిరభ్యరంతంగా నీ భార్యను ఆమె పుట్టింట్లో వదిలి వెళ్ళవచ్చు. కాకపోతే ఆమె పుట్టింటి నుంచి నీ ఇంటికి కన్యగా వచ్చింది. నువ్వు ఏం చేస్తావో ఏమో, ఆమెను కన్యగా మార్చి దింపి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అదెలా సాధ్యం అంటూ తెల్లమొహం వేశాడు ఆ భర్త. ఎందుకు కాదు? మగపిల్లాడు కావాలని నువ్వు అనుకుంటే నీ మాట వినకుండా నీ భార్య తాను కావాలనుకున్న ఆడపిల్లను కనగాలేంది కన్యగా తెచ్చుకొని తల్లిని చేసిన నువ్వు ఆమెను వద్దునుకునేటప్పుడు ఆమెను కన్యగా మార్చి పంపలేవా అంటూ ప్రశ్నించాడు రామన్న. రామన్న మాటలకు అతనికి కనువిప్పు కలిగి అందరినీ క్షమించమని వేడుకున్నాడు. అతనిలో మార్పు కలిగినందుకు అందరూ సంతోషించారు.